హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనకు నిన్నటి నుండి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం 16th రోజు ఫస్ట్ షిఫ్ట్ మనకు ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి అన్న దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ నిన్న మనకు ఎటువంటి ప్రశ్నలు అడిగారు అన్న దాని గురించి కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టడం జరుగుతుంది. అక్కడ నేను ఏదైనా వీడియో రూపంలో నేను మీకు అప్డేట్ ఇవ్వకపోయినా అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా నేను అక్కడ పోస్ట్ అయితే చేస్తున్నాను. ఓకేనా, వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. నిన్న మనకు టైపిస్ట్, కాపీస్ట్ అండ్ అదేవిధంగా ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మనకు జూనియర్ అసిస్టెంట్ కంప్లీట్ 3 షిఫ్ట్స్ ఈరోజు మొత్తం జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది, మొత్తంగా 3 షిఫ్ట్లో. ఓకేనా, అండ్ నిన్న మనకు టైపిస్ట్, కాపీస్ట్ అండ్ ఎగ్జామినర్ అయింది. ఓకేనా, 1 సెకండ్. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అని అడిగారంట మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో. సో ఆన్సర్ వచ్చేసి మధుసూదనాచారి. ఓకేనా, సో మధుసూదనాచారి గారు ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. అండ్ నిజాం ఇంట్రొడ్యూస్ విచ్ కరెన్సీ అని ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. సో ఆన్సర్ వచ్చేసి రూపీ. అండ్ పరమవీర్ చక్ర ఫస్ట్ అవార్డు, ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అని చెప్పి రావడం జరిగిందట. సోమనాథ్ శర్మ. ఓకేనా, సోమనాథ్ శర్మ గారికి ఇవ్వడం జరిగింది పరమవీర్ చక్ర ఫస్ట్ అవార్డు. అండ్ ఫస్ట్ వాటర్ ట్యాంక్ బిల్డ్ ఇన్ ఇండియా, ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. ద గ్రేట్ బాత్, మొయిన్జదారో. ఓకేనా, అండ్ ఆథర్ ఆఫ్ వాట్ యంగ్ ఇండియా నీడ్స్, సో ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. చేతన్ భగత్ ఆన్సర్. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుండి రావడం జరిగిందంట. ఇంగ్లీష్ అయితే ఈజీగా రావడం జరిగిందని వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ మనకు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే పంపడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫౌండర్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్ ఎవరు అని మనకు ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఓకేనా, అండ్ హూ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ ఔరంగాబాద్ టు హైదరాబాద్, సో ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి క్యాపిటల్ షిఫ్ట్ చేసింది ఎవరని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నిజాం అలీ ఖాన్ అసఫ్జా టు. ఓకేనా, అండ్ బుక్స్ అంటే కొన్ని బుక్స్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ బుక్స్ నేమ్స్ ఇచ్చేసి సరోజిని నాయుడు గారి ద్వారా రాయని అంటే ఆవిడ రచించని బుక్ ఏది అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. సో బ్రోకెన్ నెస్ట్ అన్నది ఆన్సర్, బ్రోకెన్ నెస్ట్. అండ్ ఇండస్ రివర్కి సంబంధించి ట్రిబ్యూటరీస్ ఏవి అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. సో ఇక్కడ కనిపిస్తున్నవి జేలం, చేనాబ్రావి, బేస్, సత్లేజ్ ఇవన్నీ ఇండస్ ట్రిబ్యూటరీసే. సో ఆప్షన్లో ఏవైతే మనకు ఇవి కాకుండా ఇవ్వలేదో అది మీ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ అని ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఆర్టికల్ 32. అండ్ అన్టచబిలిటీకి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ ఎప్పుడు జరిగింది, సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది 1955. ఓకేనా, రామప్ప టెంపుల్ ఎవరు నిర్మించారు, సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది కాకతీయ గణపతి దేవ. అండ్ నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎవరు అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట కార్న్వాలిస్. ఓకేనా, పేపర్ వాజ్ నాట్ ఈజీ, మేడ్ టఫ్ ఫర్ 10 పోస్ట్. ఓకేనా, క్వశ్చన్ పేపర్ అయితే టఫ్గా ఉంది అని వీళ్ళు చెప్పడం జరిగింది మార్నింగ్ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఎవరైతే అటెండ్ అయ్యారో. 1 సెకండ్. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ద ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా వాజ్ ద ఔత్స్ కమర్షియల్ బ్యాంక్. సో ఔత్స్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఆన్సర్. అండ్ మహాత్మా గాంధీ ద్వారా ఏ బ్యాంక్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది, సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్సర్. బక్రీద్ని ఏమంటారు, ఈద్ అల్ అదా. ఓకేనా, ఈద్ అల్ అదా. షార్టెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏ నేషన్ అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట, మొనాకో. ఓకేనా, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది పార్లమెంటరీ గవర్నమెంట్ టేకెన్ ఫ్రమ్, అంటే ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది, యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా, ఫస్ట్ హూ ఇన్వైట్ ఫస్ట్ ఇండియా, సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది, ఆర్యన్స్ అనేది ఆన్సర్. ఆర్టికల్ 24కి సంబంధించి చైల్డ్ లేబర్కి సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. 52 ఆర్టికల్కి సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేకింగ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్స్. చూసుకున్నట్టయితే విచ్ కంట్రీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August అదర్ దాన్ ఇండియా. సో ఇండియా కాకుండా 15th Augustన ఏ కంట్రీస్ మనకి ఇక్కడ
15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారని వీళ్ళైతే క్వశ్చన్ అయితే అడిగారు. సో ఆన్సర్లో మనకు ఆప్షన్స్లో ఏముందో తెలియదు. సో సౌత్ కొరియా, నార్త్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బహ్రెయిన్. సో ఇవన్నీ మనకు 15th ఆగస్ట్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. సౌత్ ఆర్ నార్త్ కొరియా ఏదైనా ఉండొచ్చు నాకు తెలిసి ఆప్షన్స్లో. సిటీ ఆఫ్ లేక్స్ దేన్ని అంటారని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. ఉదయ్పూర్. సాయిల్ ఇరోజన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫార్మ్డ్ అండర్. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. స్వామి రామానంద తీర్థ గారు. ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ అడిగారు. గోల్కొండ ఫోర్ట్, గోల్కొండ. దాని తర్వాత సిఆర్ దాస్ మోతీలాల్ నెహ్రూ గారు స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్, 1905. అండ్ హూ డిజైన్డ్ ప్రియంబుల్? సో బీహార్ రామ్ మనోహర్ సిన్హా గారు. ఓకేనా. అమెండ్మెంట్కి సంబంధించి ఆర్టికల్ రావడం జరిగిందట 368. హ్యాండ్లూమ్ అనేది ఫేమస్ ఏ జిల్లాలోని? ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. నారాయణపేట్. వీట్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. పంజాబ్. హూ ఈస్ కాల్డ్ ద బిల్డర్ ఆఫ్ ఓరుగల్లు? వరంగల్ ఫోర్ట్కి సంబంధించి క్వశ్చన్. సో ప్రోల రాజా 2. నిజాం ఫౌండర్ ఎవరు అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా 1. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎవరు? కార్న్వాలిస్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. మిలియన్ మార్చ్కి సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగిందట తెలంగాణకి సంబంధించి. సో 10th March 2011. సో దీనబంధు ఎవరిని అంటారని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. సిఎఫ్ ఆండ్రూస్ గారు. ఓకేనా. అండ్ పాట్లీపుత్ర వాజ్ బిల్డ్ బై ఉదయన్. ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. ఇక్కడ మనకు న్యూఢిల్లీ. నిన్న జరిగిన ఎగ్జామినర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్బీఐ గవర్నర్ ఎవరు? క్యాగ్ చైర్మన్, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎవరు గెలిచారు? నోబెల్ ఎప్పుడు స్టార్ట్ అయింది నోబెల్ ప్రైజ్? సో ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆల్రెడీ నేను ఆన్సర్స్తో పాటు పెట్టడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. స్టడీ ఆఫ్ హ్యూమానిటీ, ఆంథ్రోపాలజీ, ఎల్లో రెవల్యూషన్, ఆయిల్ సీడ్స్కి సంబంధించింది. ఓకేనా. అండ్ హూ పర్సువేడెడ్ మహాత్మా గాంధీ టు అలౌ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ సాల్ట్ సత్యాగ్రహ? కమలాదేవి చట్టోపాధ్యాయ గారు. స్మాలెస్ట్ ప్లానెట్ ఏది? మర్క్యూరీ. సౌండ్ ట్రావెల్స్. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్. హైయెస్ట్ గ్యారంటీ అవార్డు ఏది అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. పరమవీర్ చక్ర. సో ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది పరమవీర్ చక్రకి సంబంధించి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. అండ్ ఖరీఫ్ క్రాప్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. హార్టికల్చర్ దేనికి సంబంధించింది? సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అండ్ సెకండ్, హిమాచల్ ప్రదేశ్ ఈజ్ వైడ్లీ నోన్ యాజ్ మనకు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా. హైయెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ అడిగారు, బ్రెజిల్. వరల్డ్ వైడెస్ట్ రివర్ ఏది అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అమెజాన్ రివర్. సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ కర్ణాటక. అండ్ పెనిసిలిన్ని డిస్కవర్ చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1 second. పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పబ్లిష్ బై దాదాబాయి నౌరోజీ. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే నేను పెట్టడం జరిగింది. జిల్లా హూ రెఫ్యూజ్ ద జిన్నా 14 points. అండ్ అదేవిధంగా సతీ అబాలిషన్ యాక్ట్. నెక్స్ట్ 1 second. టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని ఏమని అంటారు? యార్లంగ్ టీసాంగ్పో. సో స్టాటిక్ జీకే మీద నేను నిన్న చెప్పాను. సో స్టాటిక్ జీకే మీద నుంచి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ రైల్వేస్కి సంబంధించి. ఎస్ఈజెడ్ ఫుల్ ఫామ్ అడిగారు, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ పాపులేషన్ డిపెండ్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆన్సరు. నెక్స్ట్ చెప్పాను నిన్న ఇంగ్లీష్ ఈజీగా వచ్చింది, ఈరోజు కూడా ఇంగ్లీష్ ఈజీ ఉంది. అండ్ జీకే క్వశ్చన్స్ కొంచెం టఫ్ అయితే రావడం జరిగింది. బీఎస్పీ ఫౌండర్, సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నిన్న అండ్ ఈరోజు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తాను, లేదా వీడియో రూపంలో అప్డేట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.